వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాలాంటి బిగినర్స్కి ఎంతో ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. ఊరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. హైదరాబాద్ నుంచి కర్మార్కి వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే మనం ఊరికి వెళ్ళాలి. సో మనం మినిమం 4 hours అయినా జర్నీ పడుతుంది. కాబట్టి ఇక్కడ పిల్లల కోసం నేనైతే లెమన్ రైస్ అయితే ప్యాక్ చేసి పెట్టాను. మామూలుగానే పిల్లలతో జర్నీ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అందులోన సమ్మర్లో బస్సు జర్నీ ఎలా చేస్తామో, పిల్లలు ఎలా ఇబ్బంది పెడతారో, మేము అసలు ఎలా వెళ్తామో మొత్తం వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఆటో అయితే వచ్చేసింది. మనం జేబీఎస్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము కిందికి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే చూడండి. డాడీ వస్తాడు నాన్న. మనం వచ్చినాక డాడీ వస్తాడు. డాడీ బ్యాగ్ తీసుకొని వస్తాడు. ఓకేనా? ఎత్తుకోన్నా. ఎత్తుకుంటా. జరు డోర్ ఓపెన్ చేయను. ఎత్తుకుంటా. చలోపా టీచుపా. మనం ఎక్కుదాం ఆటో. బ్యాగ్ తీసుకొని వస్తాను. పోయిపోతున్నామా? ఎవరికి పోతున్నావు? ఆటోలో ఎవరికి పోతున్నావు? ప్లేస్ అయితే మా పిల్లలకు చాలా ఇష్టమైన ప్లేస్ ఏంటనుకుంటున్నారా? అదే పార్కు. సో ఎవ్రీ సండే మేమైతే ఇక్కడికి వెళ్తాము. అండ్ ఈ టెంపుల్ అయితే ఫేమస్ టెంపుల్ అనుకోవచ్చు. సో ఇక్కడ రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. న్యూస్లో కూడా వచ్చింది. అదేంటో మీకు తెలుసుంటే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఎలిఫెంట్ బాయ్ బాయ్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మేమైతే జేబీఎస్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫస్ట్ టైం అనుకుంటా మా పిల్లలు జేబీఎస్కి వచ్చినా కూడా ఇంత సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ ఉన్న చాక్లెట్లు కానీ, కూల్ డ్రింక్లు కానీ, బొమ్మలు చూసి గోలగోల చేసేవారు. సో రీసెంట్గా ఇంజక్షన్లు పడ్డాయి కాబట్టి ఇంకా భయం వాళ్ళకు వదలలేదు. ఇక్కడ మేమైతే ఏసీ బస్ ఎక్కినాం. పిల్లలకి ఇబ్బంది కావద్దు, ఎండ బాగా కొడుతుందని. సో జేబీఎస్లో అయితే సత్య సాయిబాబా చలివేంద్రం అయితే పెట్టారు. వాళ్ళు పిల్లలకైతే చాక్లెట్ ఇస్తున్నారు. సో ఇక్కడ మా పిల్లలు అదే తింటున్నారు. వీళ్ళిద్దరికి 2 చాక్లెట్ ఇచ్చారు, తింటున్నారు. సో ఇక్కడ మేము బస్సు ఎక్కామో లేదో దిగండి అని దింపేసారు. ఈ పిల్లలు ఇద్దరిని 2 బ్యాగులు పట్టుకొని ఒక బస్సు ఎక్కి మళ్ళీ ఇంకో బ్యాగ్ ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉండే. సో ఎప్పుడు మేము ఏసీ బస్ ఎక్కినా ఇలానే అవుతుంది. లాస్ట్ టైం కూడా మేము ఊరు నుంచి హైదరాబాద్ వస్తుంటే కూడా అలానే జరిగింది. ఏసీ బస్ ఎక్కామో లేదో 1 గంట వరకే బస్సులోంచి ఫుల్ పొగలు వచ్చినాయని దింపేశారు. ఇక్కడ నేనైతే వామిటింగ్ రాకుండా లెమన్ అయితే పీలుస్తున్నాను. ఏం తినకుండా వామిటింగ్ సెన్షన్ వేస్తుంది. పెళ్ళి కాకముందైనా, పిల్లలు పుట్టకముందైనా మంచిగా ఇక్కడ విండో దగ్గర కూర్చొని బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ వింటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళే పెద్ద లౌడ్ స్పీకర్ లాగా చెవరిండా వరతనే ఉంటారు. బ్లూటూత్కైనా ఛార్జింగ్ అయిపోతుంది కానీ దీనికైతే ఛార్జింగ్ అయిపోదు. ఫైనల్గా 3 hours జర్నీ తర్వాత మేమైతే కరీంనగర్కి అయితే రీచ్ అయిపోయాం. సో కరీంనగర్ అంటే మనకు ఒక ఎమోషన్. అవర్స్ తర్వాత అయితే మేము ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా చిన్నక్క కూడా వచ్చేసింది. ఇక్కడ పిల్లలు అల్లరి స్టార్ట్ అయింది. పిల్లలు కలిసి అంతే కదా, అల్లరి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అక్క అయితే మేము ఏం తిందాలని మా కోసం బీరకాయ పప్పు అండ్ ఎగ్ వండుతుంది. అన్నదమ్ములేమో కొట్టుకుంటున్నారు, అక్క చెల్లెలేమో ఆడిపిస్తున్నారు. ఎంతైనా ఆడోళ్ళే మొగోళ్ళే అంటారు. అందుకే ఎవరు వండుతున్నారు కూర? వాళ్ళు ఎవరు ఏడుతుందా? ఇక్కడ మా అక్క దొరికిందే ఛాన్స్ అని పాపం మా లడ్డుగాని కూర్చోబెట్టుకొని పెయిన్లు చూసి అవుతుంది. ఎందుకంటే తనకు రోజు వర్క్ ఉంటుంది కదా, బ్లౌజ్ కుట్టడం వర్క్ ఉంటుంది. సో టైం ఉండదు. ఇక్కడ టైం ఉందని చూస్తుంది. ఇక్కడ మా పాప అయితే అవేంటి నెట్లకెళ్ళి ఏమొస్తున్నాయి, నెట్లకెళ్ళి పురుగులు ఎట్లా వస్తున్నాయి అన్నట్టుగా విచిత్రంగా చూస్తుంది. అలా అక్కను ఆమె తీసిన కొద్ది విచిత్రంగా చూస్తుంది. ఇంట్లో కూడా ఎవరైనా అక్క చెల్లెలు గ్యాదర్ అయితే ఇట్లా పెయిన్లు చూసుకుంటే ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. అన్నం తినేసి ఇక్కడ పిల్లలు అయితే ఆట ఆడుకుని స్టార్ట్ చేసారు. ఇక్కడ గోడకైతే పెద్ద రంధ్రమే చేసేసారు వీళ్ళిద్దరు కలిసి. అద్దు పామత్తెల్లకెళ్ళి స్నేక్ టీచు మేడంకి పంపిద్దాం. వీడియో ఇస్తాను. మీ మేడంకి పంపిస్తావురా. వీడియో ఇస్తాను. వద్దు నాన్న వద్దు. గొల్లకెళ్ళి వాటర్ ఎట్లా వస్తాయిరా? మీ అన్నయ్యను అదే ఏమను దానికి
కోమకి ఎన్ని రియాక్షన్లు పెడుతుంది మీ వీడియోకి. నైట్ అవ్వగానే పెద్దక్క వాళ్ళు కూడా మేకని తీసుకొని వచ్చేసారు. అసలు మేము మేక ఎందుకు తీసుకొచ్చాము, ఏం చేయబోతున్నాము, రేపు మా ఇంట్లో ఏం జరుగుతుంది, మేము ఎందుకు హైదరాబాద్ నుంచి వచ్చామో తెలుసుకోవాలంటే రేపటి బ్లాగ్ కూడా చూసేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం భయం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.